స్వామి మనం ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డీప్గా గమనిస్తే రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి స్ట్రేట్ ఆఫ్ మలాకా అని ఉంది, జాగ్రత్తగా వినండి పేరు స్ట్రేట్ ఆఫ్ మలాకా. ఎలా అయితే స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ ఉందో అలాంటిదే ఇండోనేషియాకి సింగపూర్కి ఈ స్ట్రెచ్లో ఉంటుంది, మన అండమాన్కి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ ఎలా బ్లాక్ అయిందో స్ట్రేట్ ఆఫ్ మలాకాని కూడా అలాగే బ్లాక్ చేద్దాం అని చెప్పి అమెరికా ఫిక్స్ అయింది. ఈ రెండింటికి స్ట్రేట్ అని ఉంది కదా. ఏంటి స్ట్రేట్ అంటే ఈ బాటిల్ నెక్ చోక్ పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూస్ ఉంది, 33 కిలోమీటర్లు దాని స్ట్రెచ్ అంతే, దాని క్లోజెస్ట్గా మనం చూస్తే. ఇప్పుడు స్టేట్ ఆఫ్ మలాకాకి అయితే 3.3 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడు ఇది అంతా నేరో స్ట్రెచ్, కానీ చైనాకైనా మన భారతదేశంకైనా మనదైతే 50% మ్యారిటైమ్ ట్రేడ్ అక్కడ నుంచి వెళ్తుంది, చైనాకి అయితే 70%. ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే ఉండే ట్రేడ్ మొత్తంలో 50-60% అక్కడ నుంచి వెళ్తుంది. ఇప్పుడు అలాంటి మలాకా చోక్ హోల్డ్ మీద అమెరికాకి పట్టుంటే ఎంత లెవరేజ్ ఉన్నట్టు. ఫస్ట్ ఇరాన్ని బెదిరించగలుగుతుంది. ఇప్పుడు వేరే దేశాలు అందరూ ఇరాన్ని మీరు వదిలేసేయండి, ఓడిపోండి, ఉప్పేసుకోండి అని చెప్పేలాగా ఇప్పుడు ఏదైతే ఇరాన్ గేమ్ ప్లే చేస్తుంది కదా. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే మొత్తం చుట్టుపక్కల ఉండే దేశాన్ని మొత్తాన్ని ఇరిటేట్ చేసి ఈ దేశాలు అందరూ వెళ్ళి అమెరికాకి వెళ్ళి రిక్వెస్ట్ చేసేటట్టు చేసింది కదా, సక్సెస్ఫుల్గా చేసింది. అమెరికాకి ఈ ఐడియా బాగా నచ్చినట్టుంది. అదే ఐడియా తీసుకొని మలాకాని చోక్ చేద్దాం అని చెప్పి చూస్తుంది. అది ఎలా ఏంటి ఆ మోడస్ ఆపరెండి అంతా ఇవాళ వీడియో మనం మాట్లాడదాం. దీనికి తగ్గ పర్మిషన్ ఇండోనేషియా అమెరికాకి ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది అని. ప్యారలల్గా అమెరికా ఇవాళ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ని బ్లాక్ చేసి పెట్టుకుంది, అట్లీస్ట్ బ్లాక్ చేశారని ప్రపంచానికి చెప్తుంది. దాన్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి 6 గోస్ట్ షిప్స్, 6 గోస్ట్ షిప్స్ని ఇరాన్ ఇవాళ పంపించింది. ఏంటి గోస్ట్ షిప్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, ఈ రెండు విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా కొట్టే తెచ్చానంటే ఇవాళ వీడియోని మనం మాడేద్దాం మనం. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారి మానసిక స్థితి ఎలా ఉందంటే, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మార్చ్ ఏప్రిల్ టైంకి చైనా మీద 100% వేస్తాం, 200% వేస్తాం, 250% వేస్తాం అని చెప్పి టారిఫ్లను మాట్లాడారు. President Trump threatening a 100% tariff on China over and above any tariff that they are currently paying starting November 1st. Now you may be చైనా తన బద్ధ శత్రువు అన్నట్టు అమెరికా మాట్లాడింది. ఇవాళ అదే ట్రంప్ గారు ట్వీట్ వేసి చైనాకి మాకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, చైనా ఇవాళ నన్ను కౌగులించుకుంటుంది. నేను చదివినిపిస్తాను ఒకసారి ఆగండి మీరు. నేను స్టేట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ చేస్తానని చెప్పి చైనా చాలా సంతోషపడింది. చైనా చెప్పలే, ట్రంప్ గారు చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా నేను చూసుకుంటా, ఈ స్టేట్మెంట్ అండర్లైన్ చేసి పెట్టుకోండి ఒకసారి. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి ఇరాన్కి ఎటువంటి వెపన్స్ పంపించారని చెప్పి నాకు ప్రామిస్ చేశారు. ఇది కూడా చైనా చెప్పలే, ట్రంప్ గారు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను చైనాకి వెళ్ళినప్పుడు షీ జిన్పింగ్ గారు నాకు మంచిగా కౌలించుకుంటారు. మేము చాలా చాకచక్యంగా ఫైట్ చేస్తున్నాం, మాలా ఫైట్ చేసే వాళ్ళు ఈ భూ ప్రపంచం మీదే ఎవరు లేరు, చియర్స్ డీజేటీ. అగైన్ ఇందులో ఒక 70% సెల్ఫ్ డబ్బానే ఉంది. బట్ స్టిల్ ఆయన చైనాని ఎందుకు అపీస్ చేస్తారంటే ఈ స్టేట్ ఆఫ్ మలాకాని బ్లాక్ చేయడంలో చైనా కనెక్షన్ కూడా ఒకటి ఉంది. అది మీరు వింటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మొత్తాన్ని ఒక 10-15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే భాషలో మనందరం మాడుకునేలా ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందుకు తెచ్చేస్తాను నేను. మీరు ఈ వీడియో నేను పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్లోకి మీరు రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ముందు దేని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నన్ను అడిగితే ఈ గోస్ట్ షిప్స్ గురించి మాట్లాడదాం. ఏం చేద్దాం అనుకుంటుంది ఇరాన్. క్రొనాలజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఏం జరిగింది, న్యూక్లియర్ పవర్ కోసం స్టార్ట్ అయిన యుద్ధం స్టేట్ ఆఫ్ హార్మూస్ దగ్గరకు వచ్చింది. స్టేట్ ఆఫ్ హార్మూస్ని ఇరాన్ చోక్ చేయడం వల్ల ప్రపంచం మొత్తం మీద ఎకనామిక్ ఇంపాక్ట్ పడింది. అది మన భారతదేశం వరకు వచ్చింది, మనం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ 1-2 రోజులు అయితే హైదరాబాద్లో కూడా పెట్రోల్ డీజిల్ అని చెప్పి కొంచెం హడావుడి జరిగింది. అది ఎంత సీరియస్ అనే విషయం పక్కన పెడితే ప్రపంచ నలుమూలలకి ట్రెమర్స్ వెళ్తున్నాయని చెప్పడానికి ఇది చిన్న సంకేతం అంతే. అదేంటది, చిన్న చోక్ పాయింట్, అది 33 కిలోమీటర్లు. కాకపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే సరుకు మొత్తం అక్కడ నుంచి రావాలి కాబట్టి, లేదా ప్రపంచం నుంచి అక్కడికి వెళ్ళాల్సిన సరుకు ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి, గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్లో 20% అక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ పడింది. ఇరాన్ వాజ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ హోల్డ్ దట్ పాయింట్. ఇవాళ అమెరికా వచ్చి మేము బయట వచ్చి హోల్డ్ చేస్తామని చెప్తుంది. దానికి ఏంటి కారణం, ఇరాన్ ఇది బ్లాక్ చేసినప్పుడు అన్ని షిప్స్ని బ్లాక్ చేయాల. వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ యూరోపియన్ కంట్రీస్, కెనడా, అమెరికా, మెక్సికో, ఈ దేశాలు ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండే షిప్స్కి మాత్రం భంగం కలిగించి ఏ దేశాలు అయితే ఇరాన్కి ఫ్రెండ్లీగా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఇలా చేసినప్పుడు, ఇలా జరిగినప్పుడు, అలీ ఖమేనీ గారిని చంపేసినప్పుడు, ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, చైనా ముందుకొచ్చి చాలా పెద్ద తప్పని చెప్పి ఖండించింది. జస్ట్ అలా మాట సాయం చేసినందుకు చైనీస్ షిప్స్ మొత్తాన్ని అలౌ చేస్తుంది. భారతదేశం మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, అక్కడ చాలా మంది ప్రాణాలు పోయినా, చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పేటెంటెడ్ మెడిసిన్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ మనం పంపించాం. మనం ఒక పెద్ద షిప్ వేసుకొని పంపించాం. Because even as that war is escalating, India has decided to send medical aid to Iran. In fact, that first shipment has just reached and the confirmation has come to the fore from Iran's embassy in. దానికి కృతజ్ఞతగా ప్లస్ ఇండియా భారతదేశం న్యూట్రల్గా ఉన్నందువల్ల, ఎటువంటి ప్రో అమెరికా సైడ్ తీసుకున్నందువల్ల మనకి ఎంత ఎకనామిక్ బెనిఫిట్స్ అక్కడ నుంచి ఉన్నా కూడా ఇది మన యుద్ధం కాదు కాబట్టి మన న్యూట్రల్గా ఉన్నందువల్ల వాళ్ళు మనకు కూడా ఆ కన్సెషన్ ఇచ్చి మన షిప్స్ని కూడా లోపలికి బయటికి పంపించేలా అలవెన్స్ ఇచ్చారు. అలాగే రష్యన్ షిప్స్, ఇలా కొన్ని దేశాల షిప్స్ మాత్రమే అలో చేస్తుంది, వేరే దేశాన్ని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా ఏముంటుంది, అమెరికా మీరే బ్లాక్ చేస్తారు, మేము కూడా బ్లాక్ చేస్తాం, మేము బయటకు వచ్చి స్టేట్ ఆఫ్ హార్మూస్ని బ్లాక్ చేస్తాం అని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదేంటి ఇది ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొడుతుంటే నువ్వేనా నన్ను కొట్టేది, నేను కూడా నన్ను కొట్టుకుంటా అని కొట్టినట్టు ఉంది కదా. దీనివల్ల ప్రపంచం మొత్తానికి కదా ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చేది. ఇది ఎందుకు మీరు తీసుకున్నారు ఈ డెసిషన్ అంటే, అమెరికా చెప్తున్న లాజిక్ ఒకటే, ఎందుకు ఇరాన్కి ఫ్రెండ్లీగా ఉండే నేషన్స్కి మాత్రం బెనిఫిట్ రావాలి,
వార్ ఎందుకు వన్ సైడ్ అవ్వాలి? మేము కూడా ఆ దేశాలకు కూడా వెళ్ళకుండా మేము బ్లాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారత్కి కానీ, రష్యాకి కానీ, చైనాకి కానీ, లేదా వేరే వేరే ఏ దేశాలకైనా మీరు షిప్స్ పంపిస్తుంటే వాటిని కూడా బ్లాక్ చేయడం వల్ల కంప్లీట్గా డ్యామేజ్ మళ్ళీ రీసెట్ అవుతుంది అనేది అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఇదే పాయింట్ని ట్రంప్ గారు బల్ల గుద్ది మరీ చెప్పారు, లేదు ఇది లాస్ట్కి వచ్చేసింది, ఇది ఇంకా ఆగిపోతుంది, మేము ఇంకొంచెం ప్రెషర్ అట్లా తిప్పితే ఆగిపోతుంది అని చెప్పి. నో, ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చుట్టూ ఇరాన్ ఉంది, ఇరాన్ చుట్టూ అమెరికా ఉంది. అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. అండ్ అక్కడ అమెరికాకి సంబంధించిన ఆస్ప్రే జెట్స్ కానీ, F-35, 16, 15 అన్నీ ఉన్నాయి అక్కడ, ఈ నేవల్ షిప్స్ గట్రా. ఇరాన్ కూడా ఉన్నాయి. ఈ అమెరికా ఎక్కడ పెట్టుకున్నాం అంటే ఇరాన్ మిజైల్స్కి కొంచెం దూరంగా సేఫ్ స్పేస్లోనే మేము దాన్ని కాపలా కాస్తాం అని చెప్పి అమెరికా చెప్తుంది. ప్లస్ అన్ని షిప్స్కి అమెరికా ఇది సెలెక్టివ్ బ్లాకేడ్ మాత్రమే. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు హార్మోస్లో ఏదైతే జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ నుంచి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, లేదా వేరే UAE నుంచి, ఒమాన్ నుంచి, ఈ దేశాల నుంచి ఏమైనా వెళ్తున్నట్లయితే వాటిని పంపించేస్తుంది. ఓన్లీ ఇరాన్ నుంచి బయటికి వెళ్తున్న సరుకు కానీ, బయట నుంచి ఇరాన్కి వస్తున్న సరుకును కానీ ఆపుతుంది. లేదా ఏదైనా ఒక షిప్ కానీ ఏదైనా కొంచెం సస్పీషియస్గా ఉంటే వాటిని ఆపి చెక్ చేస్తుంది ఇవాళ అమెరికా. లేదు అమెరికా బ్లాకేడ్ పెద్ద గొప్పగా ఏం లేదు అని చెప్పడానికి, ఏ దేశాలు అయితే రిలాక్స్ అవుతున్నాయి అమెరికా మీద ప్రెషర్ పెట్టకుండా ఆ దేశాల కోసం, ఆ దేశాలకు చిన్న జిమ్మిక్ మ్యాజిక్ ఏదైనా చూపించడానికి 6 గోస్ట్ షిప్స్ని ఇవాళ ఇరాన్ పంపించింది. ఏంటి గోస్ట్ షిప్స్ అంటే, ఇప్పుడు మనకి టోల్ గేట్స్ ఉంటాయి, అందులో కార్స్ వెళ్తుంటాయి. మన గవర్నమెంట్ నిఘా పెట్టినప్పుడు ఏదైనా ఒక కార్ నంబర్ కొడితే ఆ కార్ ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. దాని వెనక ఉండే చలాన్లు, ఆ డ్రైవర్లు ఏంటి అది మొత్తం వచ్చేస్తుంది. ఆ నంబర్ ఏంటది, ఆ కార్ ఐడెంటిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ని ఒక కార్ మార్చేసిన, ఆ నంబర్ని కవర్ చేసుకుని ఆ కార్ వెళ్ళినా, ఏదైనా ఒక తప్పు రోడ్డు మీద చేస్తే CCTVలో రికార్డ్ అయ్యే దగ్గర నంబర్ ఉండదు, ప్రాక్సీ అయిపోయి ఉంటుంది, అది దట్స్ ఇల్లీగల్. అలాగే షిప్స్కి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ ఉంటాయి, పేపర్స్, పత్రాలు ఉంటాయి. వీటిని దాచేసుకొని ఎటువంటి రేడార్లు, సిగ్నల్స్ ఎటువంటివి లేకుండా, ఎటువంటివి ట్రాన్స్మిట్ చేయకుండా సైలెంట్గా వెళ్ళే షిప్స్నే గోస్ట్ షిప్స్ అంటారు. ఇప్పుడు ఇలాంటి షిప్స్ని ఇరాన్ పంపించడం వల్ల ఏ మెసేజ్ పంపిస్తుందంటే, ఏదైతే అమెరికా ప్రామిస్ చేస్తుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చాలా వీక్గా ఉంది. బయట పేపర్ టైగర్స్లో వచ్చి బయట ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్లు వేసుకొని మాట్లాడుతున్నాడు, కానీ ట్రంప్ గారు అక్కడంత మ్యాటర్ లేదు అనే మీనింగ్ వచ్చేలా ఇరాన్ మాట్లాడుతూ ఇది పంపించింది. ఫస్ట్ థింగ్, దీనికి అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సెకండ్, ఈ బ్లాకేడ్, ఈ డ్రామా, ఈ ట్రూత్ సోషల్ పోస్ట్లో మేము గెలిచేసాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయిపోయింది, ఈ చప్పట్లు ఇవన్నీ పేపర్ వరకు బాగానే ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఇరాన్ని భయపెట్టాలంటే వేరే దేశాలు వచ్చి ఇరాన్ మీద ప్రెషర్ పెట్టాలి. ఈ విషయం ట్రంప్ గారు తెలుసుకున్నారు. దానికని ఏం ప్లాన్ వేస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లాగా స్ట్రైట్ ఆఫ్ మలాకా అని ఇంకో పాయింట్ ఉంది. ఇందాక చెప్పినట్టే సింగపూర్, ఇండోనేషియా, ఆ కంట్రీస్ దగ్గర. ఇప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేసి ఇరాన్ ప్రపంచం మొత్తానికి షేక్ చేస్తుంది కదా. రేపు పొద్దున్న అలా చైనా చేయకుండా ఉండాలి అనే ఒక ముందు జాగ్రత్త చర్య అవ్వచ్చు. లేదు స్ట్రైట్ ఆఫ్ మలాకాని కూడా బ్లాక్ చేసి ఇప్పుడు కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడుగుతారు కదా, అలాగా మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మీరు ఓపెన్ చేయండి అని చెప్పి వేరే దేశాలతో ప్రెషర్ పెట్టి ఇరాన్తో ఓపెన్ చేయించవచ్చు. ఇలా మల్టిపుల్ కేసు సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. ఇవాళ ఎలా అయితే యుక్రెయిన్కి, రష్యాకి యుద్ధం జరుగుతుందో, లేదా ఇరాన్కి, అమెరికాకి జరుగుతుందో, అలా రేపు పొద్దున్న తైవాన్కి, చైనాకి ఒక కాన్ఫ్లిక్ట్ ఎరైజ్ అయింది అనుకుందాం. 100% US విల్ బి ఆన్ తైవాన్ సైడ్. అప్పుడు యూఎస్కి ఏదో ఒక లివరేజ్ ఖచ్చితంగా ఉండాలి కదా, చెప్పగలగాలి US. చైనాని కమాండ్ చేయగలగాలి, ఇలా చేయాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి. అండ్ చైనా ఏం చేస్తుంది, ఇరాన్ చేసిన లెసన్ నుంచి నేర్చుకొని, లేదు ఇరాన్ లాంటి దేశమే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేయగలిగింది, మేము ఎందుకు స్ట్రైట్ ఆఫ్ మలాకాని క్లోజ్ చేయకూడదు అనుకుంటారు కదా. అలా అనుకుంటే చైనా కన్నా ముందు వెళ్ళి అమెరికా దాని మీద ఒక పట్టు పెట్టుకుంటే బెటర్ కదా అమెరికాకి. లేదా అక్కడ పట్టు పెట్టుకుంటే ఆ స్ట్రైట్ ఆఫ్ మలాకాని బ్లాక్ చేసేసి చైనా నుంచి చాలా వరకు సరుకు అక్కడి నుంచే బయటికి లోపలికి వెళ్తుంటుంది, 60% అక్కడి నుంచి వెళ్తుంది. అందుకే కదా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సీపెక్లు, గీపెక్లు గట్రా చేస్తున్నది. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా ఒక రూట్ ఉంది కదా, సీపెక్ అని, గోస్టిల్ గ్వాదర్. అది ఎందుకు, అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ ఆఫ్ మలాకా బ్లాక్ అయితే వేరే సరుకుని వేరే సైడ్ నుంచి ఇన్ఫ్లక్స్ అవుట్ఫ్లక్స్ ఉండాలి, సప్లై చైన్కి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు. ఎందుకంటే చైనా ఇస్ ప్రిడామినెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కంట్రీ అది అని ఒక పక్క జాగ్రత్త పడుతుంది, రెండో పక్క ఈ మలాకా మీద కూడా ఒక కన్ను పెట్టుకుని ఉంటుంది కదా. అందుకు ఇప్పుడు US కొత్తగా ఏం చేస్తుంది, ఇదంతా ప్యారల్గా యుద్ధం అంతా జరుగుతుంది కదా, ప్యారల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ బయట అమెరికాలో పీట్ హెగ్సెత్ గారు ఇండోనేషియన్ లీడర్ని కలిశారు. ఆయన ఇన్ఫాక్ట్ ఇండోనేషియన్ డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యాక్ట్ ఒకటి కూడా సైన్ చేశారు, డిఫెన్స్ ప్యాక్ట్ లాంటిది. Mr. Shafri, welcome to the Pentagon. It's an honor to have you. It's an honor to host your team as well. Your visit demonstrates the importance that the War Department places on our growing security relationship, and it is growing and active, with Indonesia. In recognition of the important security collaboration we are undertaking, we are announcing today that our two countries are elevating our security partnership to a major defense cooperation partnership. ఇప్పుడు అందులో డీటెయిల్స్ ఏమున్నాయి, అది ఇది ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియాకి మేము మిలిటరైజ్ చేస్తాం, ఉండే మిలిటరీ ఎక్విప్మెంట్ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, డబ్బులు పెడతాం, ఇటు పెడతాం, అన్నీ ఉంటాయి. అమెరికాతో డీలర్షిప్ అంటే అదే జరిగేది. బదులుగా ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుంది, తిరిగి డబ్బులు అయితే ఇండోనేషియా అమెరికాకి ఇచ్చేంత డబ్బులు అయితే ఇండోనేషియాకు ఉండవు. బట్ ఇండోనేషియాకు ఉన్నదల్లా ఆ స్పేస్, స్ట్రైట్ ఆఫ్ మలాకాకి దగ్గరగా స్ట్రాటజిక్ పాయింట్లో ఇవాళ ఇండోనేషియా ఉండడం వల్ల ఇప్పుడు అమెరికా ఇండోనేషియాని ఏం అడుగుతుంది, ఇది ఫైనలైజ్ అవ్వలేదు కానీ ఇండోనేషియన్ ఎయిర్ స్పేస్ మీద అమెరికన్ జెట్స్ ఫ్రీగా మూవ్ అయ్యేలాగా చిన్న ఫార్మాలిటీ, చిన్న సంతకాలు 2-3 పెట్టేసుకొని అట్ ఎనీ పాయింట్
అమెరికన్ మిలిటరీ అక్కడ వచ్చి ఆపరేట్ చేసేలాంటి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు వాళ్ళు. ఇండోనేషియన్ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది దీని గురించి? లేదు, ఇప్పటికి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, వీఆర్ లుకింగ్ ఎట్ ద ప్రాస్పెక్ట్స్ అని చెప్పి ఇండోనేషియా అంటుంది. మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే అని అమెరికా మాట్లాడుతూ ఆ పాయింట్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అక్కడ పాయింట్ కావాల్సిన ముఖ్యమైన ఉద్దేశమే స్ట్రేట్ ఆఫ్ మలాకా ఓన్లీ. నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్లో చైనాకి స్ట్రేట్ ఆఫ్ మలాకా ఫేవరబుల్గా ఉండడం మన భారత్కి బెటరా, అమెరికా కంట్రోల్ తీసుకోవడం బెటరా, లేదా ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీరు రాయండి. ఎందుకంటే వన్స్ ఈ సౌత్ చైనా సీ మీద అమెరికా కంట్రోల్ తెచ్చుకుంటే రేపు పొద్దున్న ఎటువంటి లివరేజ్ అయినా పెట్టగలుగుతుంది. చైనా మీద కాదు, మన భారత్ మీద కూడా. మన సరుకు కూడా అక్కడి నుంచి వెళ్తుంది. 50% మన సరుకు అక్కడి నుంచే వెళ్తుంది. ఇన్ఫాక్ట్ చైనాని పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేసే రూట్ కానీ, భారత్ని పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేసే రూట్ కానీ మా స్ట్రేట్ ఆఫ్ మలాకా నుంచే వెళ్తుంది. అది 3 కిలోమీటర్లు, 33 కిలోమీటర్లనే ఇరాన్ బ్లాక్ చేయగలిగిందంటే 3 కిలోమీటర్లు ఎంత? మీరు ఒకసారి ఆలోచించండి. ఇన్ఫాక్ట్ దీనికి ఒక టర్మ్ కూడా ఉంది, చైనా వాళ్ళు అంటుంటారు మలాకా డైలమా అని. అంటే ఇంత పెద్ద చైనా, ఇంత జీడిపి ఉండే చైనా అంత 3.3 కిలోమీటర్స్ ఉండే స్ట్రెచ్ మీద ఇంత డిపెండెన్స్ ఉంది కదా, రేపు పొద్దున ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అని ఆ డైలమా ఎప్పుడు చైనాకు ఉంటుంది. అందుకే దే డూయింగ్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ అవుట్ సైడ్. ప్లస్ అమెరికా ఇవాళ స్ట్రైట్గా ఆలోచించట్లేదు, ముఖ్యంగా ట్రంప్ గారి ఆధ్వర్యంలో అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు, ఎకనామిక్గా ప్రపంచం కూలిపోయినా మాకు సంబంధం లేదు, అమెరికా ఈజ్ ద గ్రేటెస్ట్, అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ అని చెప్పి ప్రపంచం మొత్తం అనుకోవాలని చెప్పి ఆయన అదే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. ప్లస్ ఈ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈ కంబోడియాలు గట్రా, ఈ దేశాలన్నీ కొంచెం న్యూట్రల్గా ఉండడానికి ఇష్టపడతాయి. ప్రో అమెరికా ఉన్న అమెరికా డబ్బులు తీసుకున్నా కూడా ఇలాంటి యుద్ధాల టైంలో కానీ, ఇలా స్టేట్ ఆఫ్ మలాకాలు గట్రా ఇచ్చే టైంలో కానీ కొంచెం కొంచెం ఒక వెనకడుగు వేస్తాయి. ఇలాంటి టైంలో ఇండోనేషియా ఇలాంటి సంతకం అమెరికాకి పెట్టదు అని అయితే నేను అనుకుంటున్నా. బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అందుకని ఈ బార్డర్ల దగ్గర జరిగే వార్ కాస్త ఎకనామిక్ వార్ కింద మారే అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉంది అని చెప్పడం కానీ స్టేట్ ఆఫ్ హార్మోస్ గత 45-50 రోజులుగా ఏం జరుగుతుందో మనం చూస్తుంటే అది జరిగింది అని చెప్పడం ఇంకా కరెక్ట్ అనిపిస్తుంది. ఐ హోప్ వరల్డ్ లీడర్స్ అందరూ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఈ ఇష్యూకి మంచి రిజల్యూషన్ తీసుకొస్తారనైతే నేనైతే భావిస్తున్నాను. మీరు చెప్పండి నాకు, ఈ మలాకాలు, హార్మోస్ని వీటిని బ్లాక్ చేయడం వల్ల రియల్ లెవరేజ్ ఈ దేశాలకు వచ్చి ఈ యుద్ధాలు ఆపగలిగేంత స్థాయికి ఇవి తీసుకెళ్తాయి అనుకుంటున్నారా, లేదా అల్టిమేట్గా దీనివల్ల నష్టం వస్తుందని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. మీరు రాయండి, మీరు ఎంగేజ్ అవ్వండి. ఎందుకంటే మీరు రాసే కొద్దీ మీ బ్రెయిన్కి అది ఎక్సర్సైజ్ లాంటిది. అది ప్లస్ రేపు పొద్దున్న యుద్ధంకి ఎటువంటి అవుట్కమ్ వచ్చినా కూడా మీరు వెనక్కి వచ్చి చూడడానికి నా ఉద్దేశం ఏంటి అప్పట్లో అనడానికి ఇది ఒక చిన్న టైం క్యాప్సిల్లో ఉంటుంది. అందుకే నేను పదే చెప్తుంటాను, రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్ బిలో అని. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, సూపర్ గరుడా షీల్డ్ అని చెప్పి అమెరికాతో ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేసింది ఇండోనేషియా. అది ఏ సంవత్సరంలో జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్ ఏ ఇస్ 2019, ఆప్షన్ బి ఇస్ 2022, ఆప్షన్ సి ఇస్ 2023, ఆప్షన్ డి ఇస్ 2025. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అక్కడ మీరు ఇలాంటి ఆర్టికల్స్ మీరు పంపిస్తుంటే దాన్ని వీడియోస్ని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏజూడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, మనందరం కలిస్తేనే. ఏజూడ్ అంటే నేను కాదు, మనం అని ఊరికి అనలేదు నేను. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో అంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నా, దాన్ని కన్సైజ్గా ఒక నాలెడ్జ్ పిల్ల 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాను. మరి నేను వీడియో చేస్తాను, ఎవ్రీ డే ఒక వీడియో వస్తుంది. అది మీ మొబైల్ ఫోన్స్ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్ స్వామి. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి. పాకిస్తాన్ మీద నేవల్ అటాక్ ఒకటి జరిగింది, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ మీద. అది ఎవరు చేశారు ఏంటి అనే డౌట్ మీకు వస్తే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు ఆ యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామియే శరణమయ్యప్ప.